కార్లన్నీ జర్మనీ వెళ్ళాలి. ఇంకెప్పుడు షిప్లో లోడ్ చేస్తారు? డోంట్ వరీ పార్ట్నర్, వర్కర్స్ని పిలిపించి రేపటికల్లా లోడ్ చేయించేద్దాం. ఎలా చేయిస్తావు? వర్కర్స్తో యూనియన్ ప్రాబ్లం ఉంది. మన మనుషులను పెట్టి మేనేజ్ చేసాయి. ఈ పక్కనున్న కార్లన్నీ థాయిలాండ్ వెళ్ళాలి. ఓకే, మనకొచ్చిన ఆర్డర్స్లో దేన్ని మిస్ చేయకూడదు. అప్పుడే మనకు బెనిఫిట్స్ వస్తాయి. రై, ఈ కార్ ఇక్కడికి ఇప్పుడు కనిపించట్లేదే. మరి అద్దంలో కనపడుతుంది. No, no. అలా అరిచావు ఏంటి? అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలాగా అంత గట్టిగా అరిచావు? దుర్గ కనిపించట్లేదా? అణుబాంబు పేల్చినట్టు ఏమిటి అరుపులు? దుర్గ ఎక్కడికి వెళ్ళి ఉండదు. నిద్దట్లో ఏ బాత్రూమ్ కో వెళ్ళి వెతుకుదాం. ఇంట్లో అంతా వెతికాను, ఎక్కడా కనబడలేదు. వాకిలి తలుపు తెరిచుండడం చూసి భయపడి అరిచాను. ఒన్ను తలుపు లేడం నేను చూశాను. ఎవరు తెరిచారు? అందుకే చెప్పాను పాపని టీవీలో డాన్స్ చేయించొద్దే అంటే విన్నావా? ఇప్పుడు చూడు, పిల్ల అందంగా ఉందని ఎవడో వచ్చి కిడ్నాప్ చేసుకుపోయి ఉంటాడు. ఊరికే టెన్షన్ పడకో, రా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవసరం లేదు, నేను వచ్చేసాను కదా. దుర్గా, 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 ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? అసలు ఏం జరిగింది? అదంతా తర్వాత. ముందెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకురా. నీళ్లు తీసుకురా.
అర్ధరాత్రి పూట తల మీద నీళ్లు పోసుకుంటున్నావు? ఏం జరిగింది? నేను అడుగుతున్నాను కదా, చెప్పవే. నువ్వే చెప్పావు కదమ్మా, చావుకెళ్ళొస్తే స్నానం చేసిన తర్వాతే లోపలికి రావాలని. ఏమిటండి ఇది? దుర్గా, అమ్మా దుర్గా, ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మా? ఏం లేదమ్మా, నాకు చాలా రోజుల నుంచి హార్బర్ చూడాలని ఆశ. ఈరోజే నాకు వీలైంది, వెళ్ళొచ్చాను. ఆ, ఏమిటి నువ్వు ఒక్కదాని హార్బర్ చూడడానికి వెళ్ళొచ్చావా? అసలు హార్బర్ ఎక్కడుందో కూడా నీకు తెలియదు కదే. నువ్వు ఊరికే టెన్షన్ పడకు, నాకు ఇప్పుడు అంతా క్లియర్ గా అర్థమైంది. దుర్గా నడిచి వెళ్ళింది నిద్దట్లో, హార్బర్ చూసి వచ్చింది కళ్ళలో. అమ్మా దుర్గా, అమ్మని భయపెట్టొద్దు. ఎక్కడికి వెళ్ళొచ్చావో అమ్మకి మాత్రం చెప్పు. అయ్యో, యాక్షన్ రిప్లే లాగా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారే. నాకు బోర్ కొడుతుంది, నేను టీవీ చూడాలి. నమస్కారం. వార్తలు చదువుతున్నది జ్యోతి వర్మ. ఒక ముఖ్యమైన సమాచారం. ఈరోజు విశాఖపట్నం హార్బర్లో ఒక హత్య జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్య ఎవరు చేశారన్న వివరాల కోసం పోలీసులు పరిశోధన చేస్తున్నారు. విశాఖపట్నంలో అన్ని చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హార్బర్ లో మడ్రా? ఆ హార్బర్ లో కదా జరిగింది, మన ఇంట్లోనే జరిగినట్టు టెన్షన్ పడతావేమిటి? అయ్యో, నువ్వు ఉండు నాన్న. అమ్మా, హార్బర్కి వెళ్ళొచ్చానన్నావు కదా, అక్కడ హత్య జరిగిందే. అందుకే నేను తల మీద నీళ్లు పోసుకున్నాను. చావుకెళ్ళొచ్చాను కదా. ఈ హత్యతోనే ఆగిపోదు, త్వరలోనే ఇంకో హత్య కూడా జరగబోతుంది. ఏమంటున్నావే? ఈ రోజు శనివారం నాడు చనిపోయే వాళ్ళు కూడా తోడు తీసుకెళ్ళిపోతారు. పంతులు గారు అమ్మాయి, సరేనా? అమ్మా, నిన్ను పంతులు గారమ్మాయి అని పిలిచేది చనిపోయిన సావిత్రి ఒక్కతే కదా. అవును నాన్న. మరి ఇప్పుడు దుర్గా అలా పిలుస్తుంది ఏమిటి? ఏమో నాన్న. ఈరోజు సావిత్రి చనిపోయిన రోజు. ఆ సావిత్రి ఫోటో ఇంట్లో పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఇప్పుడు ఆ ఫోటో బయటికి ఇసేస్తాను. గాయత్రి, ఫోటోలో ఉన్న సావిత్రి బొమ్మ మాయమైపోయింది ఏమిటి? సావిత్రి